నేను ఒకప్పుడు అలాగే మసులుకున్నాను, కానీ వాక్యంలో ఎదిగాను, జ్ఞానంగా ఉండాలనేటువంటి విషయంలోకి వచ్చాను. ఇలా మాట్లాడటం వల్ల వాళ్ళకి అసభ్యకరంగా, ఆయాసకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. మైకిల్లో పెట్టేసి అదొద్దు. నేను తెలుసుకున్నా, నేను ఒకప్పుడు ఈ తప్పు చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా ఉన్నాను, కానీ చెప్తున్నాను, న్యూసెన్స్ క్రియేట్ చేసే వ్యక్తిగా ఉండకూడదు మనం. దేవుడు ఒక మాట అంటాడు, ఆయన అల్లరికి కర్త కాదు. మనం పుట్టించేది, మనం చెప్పేది అవతల వ్యక్తికి అల్లరగా ఉండకూడదమ్మా, వినసొంపుగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళందరూ జాతరలు చేసుకుంటారో, మేళాలు పెట్టుకుంటారో, రాత్రికాల సమయంలో ఏర్పరుస్తారు కోల సంబరాలు. అవి మనకి ఇబ్బందిగా ఉంటాయా, సంతోషంగా ఉంటాయా? మనవి కూడా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటాయి. ముందు మనసులను గెలవండి, వాళ్ళ ప్రేమలను గెలవండి, మనుషుల్ని గెలవండి. ఈ క్రైస్తువులు అంటే